నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గత కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీ అనుమతితో వ్యాపార సముదాయాలను నిర్మించుకుని జీవనం సాగిస్తున్న మాపై ఎమ్మెల్యే వంశీకృష్ణ రాజకీయ కక్షతోటే మా దుకాణాలను తొలగించి మా బతుకలను బజారుకు ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దోమలపెంట గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అనేక వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేస్తున్న వాటి గురించి పట్టించుకోకుండా కేవలం రాజకీయ కక్షతోనే అధికార బలాన్ని ఉపయోగించి కేవలం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ కటకం మహేష్ దుకాణాలను తొలగించారని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా రోడ్డుకు ఇరువైపున అనేక వ్యాపార సముదాయాలు ఉన్న వాటి గురించి పట్టించుకోకపోవడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే రాజకీయ కక్షలు మాని ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలి అని ఎమ్మెల్యే వేడుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలోని అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని, ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడడం సరికాదు అని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. మాది మా అక్క కొడుకు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉడి చేసుకొని బతికిండు. ఇప్పుడు 4 రేకులు వేసుకొని బతుకుతానని బతుకుదేరుకుంటే వాడిని నెగలకుండా కేసులు అనేకమైన కేసులు పెట్టి ఇబ్బందుల పాలు వేస్తున్నాడు. ఇట్లా వంశీకృష్ణ ఎమ్మెల్యే అంట, ఆయన ప్రాణాలు రక్షించే డాక్టరు. ఇట్లా ప్రాణాలు తీయొద్దు, మంది ప్రాణాలు తీసి ఇది చేయొద్దు. డాక్టర్ అని నమ్మి వేసిర్రు ఊళ్ళో ప్రజలు, వేస్తే ఇట్లా అన్యాయంగా చేయొద్దు. మొయ్యసు ఆయన బొడ్డ మల్లేష మొడ్డ మళ్ళీ వీళ్ళు కక్ష బట్టి అనేకమైన కేసులు పెట్టి మా కొడుకుని ఇబ్బంది పెడుతున్నారు. నేను కూడా ఈ ఊర్లో పుట్టినామనే, ఇట్లా అన్యాయంగా చేయొద్దు. భార్యని ఈడ్చుకుంటా కాళ్లకు రక్తాలు వచ్చేటట్టు బయటికి ఈడ్చుకుంటా కొట్టుకుంటా ఇది చేసిర్రు. ఆయనకు లేదా మొయ్యము కూలగొట్టించిండ్రు. వచ్చి ఎప్పుడు 4 గంటల రాత్రికి వచ్చి కూలగొట్టిర్రు. ఆయనది ఎవరు ప్రజలు ఊళ్ళో ప్రజలు ఎవరు రాకుండా కూడా కూలగొట్టిర్రు. అదే కాంగ్రెస్ నాయకుడు మొయిసుకు 5-6 రూములు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇప్పుడు చెప్ పోస్ట్ కానించి ఇక్కడి వరకు ఉన్నాయి. ఎందుకో కూలగొట్టారు ఆయనది. ఈగల పంట వరకు ఉన్నాయి ఆయనవి, కూలగొట్టాలి ఆయన కూడా. ఎంతవరకు అయినా సిద్ధమే, కోర్టుకైనా పోతాం, హైకోర్టుకైనా పోతాం, ఊకోము ఇప్పటి నుంచి. ఇక ఎంతవరకు చేస్తారో సంపని ఆయన ప్రాణం పోతాం అని పిల్లలు లేరా? ఫస్ట్ పిల్లలు ఉన్నారు. ఈ యొక్క న్యాయమేనా? దోమలపెంట ప్రజలకు న్యాయమేనా? చెప్పురి మీరు.